సుతుల వెతలు తీర్చు తండ్రి కలుగకూడదు. ఎంతగా వేడినా పలుకవే మదివేదనారగినెనో ప్రియతమా, మేలు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే. అంతమందు వేదనారగినెనో
తన వైపొక అడుగిడితే అదే
సత్య జ్ఞాన ఆనందముల విమూర్తి నీవే సంయములకు మూలం ప్రేమ మహాసాగరుడు నీవు పురాణ పురుషుడవు సర్వోత్తముడు నీవు ప్రభుడవు పరమేశ్వరుడు నీవు పరుడవు పరాత్పరుడు నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి ఏకాల్ అమూరమద్ద ప్రియతముడైన భగవంతుడు నీవు శ్రీధరవడు ఏకైక పుత్రుడు ప్రభు మెహర్ బాబా స్వర్గ రాజ్యములోను భూమిపైన ఉన్న ఓ పరమాత్మ నీ నామము వైభవోపేతముగా వెలుగొందుగా నీ ఉజ్వల సామ్రాజ్య వైభవము వచ్చి ఉన్నది స్వర్గ రాజ్యములో వలనే భూమిపై కూడా నీ ఇచ్చ నెరవేరుతుంది మందు ప్రయోగాలలోనికి నడిపింపగా చెడు నుండి విముక్తిని చేయి ఈ సామ్రాజ్యము శక్తి వైభవము ఎప్పటికీ నీవే కనుక ఓ ప్రియతమా నాలోని నిజమైన అనంతాత్మగా నిన్ను నాకు వ్యక్తపరచును ప్రభు యస్యాం కరుణాధిపత్యం నైకరచరణం నామగోత్రం నూత్రం నో జాతిం నైవ వర్ణం న భవతి పురుషో నో న పుంసం న చ స్త్రీ నాకారం నో వికారం నైవ మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సర్వసమరసం సద్గురుం తం నమామి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం సర్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి పరమదయానిధివగు ఓ ఈశ్వర మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపపడుతున్నాము అసత్యము అధర్మము అపవిత్రము మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుతున్నాము పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకు చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకు మేము పశ్చాత్తాపపడుతున్నాము స్వార్థం చేయుబడిన ప్రతి పనిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు ద్వేషం చేయుబడిన ప్రతి పనిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుతున్నాము ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు కామేతమగు మా ప్రతి చేతకు పలికిన ప్రతి అమృతమునకు సమ్మత కపట వచనమునకు ఆడిన ప్రతి వాగ్దానమునకు సమస్త పనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుతున్నాము ఎంకనో ముఖ్యముగా కూడా పరులకు నాశనముల కూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికి ఇతరులకు బాధ కలుగజేసిన మేము ఆడిన ప్రతి మాటకు చేసిన ప్రతి చేతకు ఇతరులకు బాధ కలుగవలసి మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపపడుతున్నాము అపార దయానిధివగు ఓ ఈశ్వర
సద్గురు సార్వభౌములు శ్రీ 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 మహర్షిజీ మహారాజ్ వారిచే స్థాపించబడినటువంటి అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక మేల్కొల్పు సంగమనకు ఇచ్చినటువంటి బాబా ప్రేమికులందరికీ స్వాగతం. ఈనాటి ఆధ్యాత్మిక మేల్కొల్పు ఆచరణయోగ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి అదృష్టం అవతారుడైనటువంటి మెహర్ బాబా వారైనా పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నటువంటి వారు సద్గురు సార్వభౌములు శ్రీ శ్రీ మెహర్ చైతన్యజీ మహారాజ్ వారైనా శక్తి స్వరూపిణి మాతృశ్రీ మెహర్ గాయత్రి దేవి వారైనా పరిపూర్ణమైనటువంటి వినయ విధేయతలు కలిగి ఉన్నటువంటి వారు మన సంఘ సహకార్యదర్శి అయినటువంటి శ్రీ వినయకుల సాంబశివరావు గారు నళిని గారి యొక్క మనమరాలు శ్రీకాంత్ మెహర్ పంచాక్షరి యొక్క పెద్ద కుమార్తె మెహర్ సంయుక్త ఈ నెల 26వ తారీఖున తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనందరితో కలిసి ఈనాడు మెహర్ బాబా వారి సన్నిధిలో తన జన్మదినోత్సవం జరుపుకోవడము ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అందుకు గాను చిరంజీవి మెహర్ పంచాక్షరిపై వివాదాడైనటువంటి మెహర్ బాబా వారి యొక్క ప్రేమ కృపా కటాక్ష వర్షము నిరంతరము వర్షింపబడుతూ ఉన్నారని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఆనందమయమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ సద్గురు సార్వభౌములు చేపట్టి నిర్వహించినటువంటి మేల్కొల్పు కార్యక్రమంలో పరిపూర్ణ సాఫల్యతను అందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ చిరంజీవి మెహర్ సంయుక్తకు మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యూ మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే మెహర్ సంయుక్త. ఇక శ్రీ గురుదేవుడు వారు మనకు అప్పచెప్పబడినటువంటి బాధ్యత మేల్కొల్పు.
ఆ మేల్కొల్పుకి అవసరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని అంతటినీ మనకు అందించుకున్నారు. దాన్ని మనము అవగాహన పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గురుదేవులు మనకి బాధ్యతను, మేల్కొల్పు బాధ్యతను అందించారని చెప్పుకుంటూ ఉంటాం. మరి అనుకుంటాము, మేల్కొల్పు బాధ్యతను మనకు అందించారు అంటే మనం ఎంతమంది మేల్కొల్పాలో, ఎన్ని వేల మంది మేల్కొల్పాలో అని అనుకుంటామేమో. మనం ఎవరిని మేల్కొల్పేదేమీ లేదు. అక్కడ మనల్ని మనం మేలుకొనడము, మన ద్వారా ఆ సృష్టికర్తను, సృష్టికి ఆధారమైనటువంటి ఏకమైనటువంటి ఆ దైవీ స్వరూపమును ఈ ఉపాధి ద్వారా వ్యక్తమయ్యేటటువంటి అవకాశాన్ని ఇవ్వడము. అంటే ఈ ఉపాధి ద్వారా మేల్కొన్నాము అని అంటే ప్రపంచపరంగా మనం మేల్కొన్నట్లే, యావత్ ప్రపంచము నీ పరంగా మేల్కొన్నది అని అర్థం అక్కడ. అంతేగాని మనము ఎవరినో మేల్కొల్పనక్కర్లేదు. మనం ఏ వేల మందినో మనం వాళ్ళకి దైవీ తత్వాన్ని అవగాహన పరిచి ఎంతమందిని మేల్కొల్పాలో, నా పైన ఎంత బాధ్యత ఉందో అని అనుకుంటామేమో. కాదు, మనల్ని మనం మేల్కొల్పడం, మన ద్వారా ఆయనను ఈ వ్యక్తపరచుకోవటం అనేది అవసరమైనటువంటి ఆ మేల్కొల్పును మనం అవగాహన పరుచుకొని మేల్కొనాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ గారు కొనసాగిస్తారు. సాధారణ వర్గీకరణ అనేది తెలియజేస్తాం. జనరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానం మొత్తం ధ్యానం అనేటువంటి చాప్టర్లో గురుదేవులు 8 విభాగాలుగా చెప్పారు. 8 చాప్టర్స్ అంతా కూడా ధ్యానాన్ని గురించి తెలియజేశారు. చాలా వివరణ ఇచ్చారు. ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయని తెలియజేస్తూ, ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ, జీవితంలో ధ్యానం చేయవలసిన అవసరాన్ని కూడా తెలియజేశారు. 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తున్నాము. 3rd చాప్టర్ ధ్యాన రీతిలో సాధారణ వర్గీకరణము. అంటే సాధారణంగా ధ్యానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ, మరి సాధారణ ధ్యానమే సరిపోకుండా ప్రత్యేకంగా ఏదైనా ధ్యానం ఉందనే విషయాన్ని కూడా వివరంగా తెలియజేస్తున్నారు. అసలు ధ్యానం అంటే ఏంటంటే వివిధ అనుభవముల విశాల పరిధిని అవగాహన చేసుకుని దాన్ని అధిగమింప చేసేటటువంటి ధ్యానము అని తెలుస్తుంది. ధ్యానం అంటే మనం ఏదో చేసేటటువంటి ధ్యానం కాదు. వివిధ అనుభవముల యొక్క విశాల పరిధిని, ఆ అనుభవాల యొక్క అనుభవాలని ఎంతవరకు ఉన్నాయో దాని అందరినీ కూడా అవగాహన చేసుకుని దానిని అధిగమించడం పైన దృష్టి పెడుతుంది ధ్యానం అని చెప్పేసి తెలియజేస్తారు. ఇక్కడ మనం కూడా అంతే కదా. అంటే వివిధ అనుభవాల విశాల పరిధిని అన్నారు. అంటే ఏంటి, ఇక్కడ మనకేం చెప్పారు గురుదేవులు మెహర్ బాబా డివైన్ థీమ్ మనకు ఇచ్చారు ధ్యాన వస్తువులు. అదంతా ఏంటి, వివిధ అనుభవాల విశాల రీతి అని తెలియజేస్తున్నారు సాధారణ ధ్యానం. మనకి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ధ్యానంలో ఏం తెలియజేశారు, ఇక్కడ డివైన్ థీమ్ తెలియజేశారు. డివైన్ థీమ్ అంటే ఏంటిది, ఈ ఆత్మ అనుభవమే. ఆత్మ యొక్క ప్రయాణం ఎక్కడ మొదలుపెట్టిందో, పరమాత్మ నుంచి విడిపడినటువంటి ఆత్మ తన ప్రయాణాన్ని ఎక్కడ మొదలుపెట్టి పరిణామ దశ, పునర్జన్మలు, తర్వాత ఆధ్యాత్మిక మార్గం ఇదంతా కంప్లీట్ చేసుకుని నిర్మాణ స్థితికి తర్వాత ఈ దైవీ చైతన్యంతో ఒకటే ఎలా అవుతుంది, ఇదంతా కూడా ప్రక్రియగా ఇచ్చారు మనకు గురుదేవుడు మెహర్ బాబా. దైవీ ప్రణాళిక అనేటువంటి ధ్యాన వస్తువులు తీసుకుని చేయమని. అట్లాగే అది మెహర్ బాబా మనకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ధ్యానంగా మనం తెలియజేస్తాం. అంటే ధ్యానం అంటే ఏంటి, కింద స్థాయిలో మనం వివరిస్తూ వచ్చారు. ధ్యానం అంటే ఏమి లేదు, ఇది పెట్టుకున్నటువంటి జీవం ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా ఈ ధ్యాన ప్రక్రియలో ప్రతి క్షణము నిరంతరము పాల్గొనే ఉంటుందని చెప్పి తెలియజేస్తారు. అది ఎట్లా అంటే నిరంతరమైనటువంటి ధ్యాసే, నిరంతరమైనటువంటి ఆలోచనే సాధారణంగా మనం చెప్పుకునేటువంటి ధ్యానం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఏం చెప్తున్నారంటే, ఒక పులి మేకపిల్లని గురించి ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటుంది. దానిని ఎలా వేటాడాలి, ఎలా తినాలి అని చెప్పేసి. అట్లాగే మేక ఏం చేస్తుంది, ఎంతసేపు పులిని గురించి ఆలోచిస్తుంటుంది. నన్ను ఎప్పుడు చంపేస్తుందో, నన్ను ఎట్లా ఆహారంగా స్వీకరిస్తుందో అని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తాం. అంటే ఇక్కడ పులి మేకను గురించి ధ్యానిస్తాంది, మేక పులిని గురించి ఇక్కడ ధ్యానిస్తాంది అని చెప్పి తెలియజేస్తారు. అలాగే ట్రైన్కి వెళ్ళేటువంటి ఒక ప్యాసింజరు ప్లాట్ఫామ్ మీద ఎంతసేపు ట్రైన్ గురించి ధ్యానిస్తూ ఉంటారు, ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని. అలాగే
తన డ్యూటీ మారవలసినట్లయితే దానికి దిగిపోయేటప్పుడు ఎప్పుడు ఆ స్టేషన్ వస్తుందా అని చెప్పి ధ్యానిస్తూ ఉంటాడు. అంటే తదేకంగా ఆలోచించడమే అక్కడ ధ్యానం అవుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా డాక్టర్ ఏం చేస్తాడు, పేషెంట్ గురించి నిరంతరం ఆలోచిస్తాడు. ఏ విధంగా తన సొమ్ము చేసినప్పుడు రుసుము ఎలా చెల్లిస్తారా ఏంటా అని చెప్పేసి. రోగి ఏం చేస్తాడు, డాక్టర్ని ధ్యానిస్తాడు. నాకు ఏ విధంగా నాకు తను ట్రీట్మెంట్ చేస్తాడనే విషయాన్ని గురించి అక్కడ రోగి ధ్యానిస్తూ ఉంటాడని తెలియజేస్తూ, అదేవిధంగా పోలీసు దొంగను గురించి నిరంతరం ధ్యానిస్తాడు. దొంగ పోలీసు గురించి నిరంతరం ధ్యానిస్తూ ఉంటాడు. స్నేహితుడు మరణిస్తే అతని గురించి నిరంతరం ధ్యానిస్తూ ఉంటాడు. ఒక ప్రేమికుడు ప్రీతముల గురించి ఎంతసేపు కూడా అదే ధ్యానంలో ఉంటాడని చెప్పేసి అక్కడ తెలియజేస్తూ, ఒక వ్యక్తి తన మనసులో ఎంతో దంభాలు కలుగుతున్నప్పుడు తనని మనసుగా అతను ధ్యానిస్తాడని, అట్లా ఇక మంచిగా కనపడాలి, మంచి దుస్తులు ధరించి మంచిగా అనుకునేటువంటి వ్యక్తి తనను శరీరముగా ధ్యానిస్తాడని చెప్పేసి తెలియజేస్తాడు అనమాట. ఈ విధంగా మీరు శాస్త్రజ్ఞులు ఏం చేస్తారు, తను చేసేటువంటి దీనికి రీసెర్చ్కి ఒక పరిష్కారం ఎప్పుడు లభిస్తుందా దాని గురించి ఎంతసేపు ధ్యానిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి వారు కూడా ఏదో ఒక విషయాన్ని గురించి నిరంతరము ధ్యాన ప్రక్రియలో పాల్గొనే ఉంటారని చెప్పేసి తెలియజేస్తారు. అంటే ఏంటంటే మన మనసు ముందు ఉన్నటువంటి విషయాన్ని గురించి నిరంతరము మనము స్వాభావికంగా ఆలోచించడమే ధ్యానం అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తారు. అయితే ఇది మామూలుగా ఆలోచించేటువంటి ధ్యానము. అయితే ఇక్కడ ఏంటంటే అంతిమ విషయాన్ని గురించి ఆలోచన అనేటట్టు అతని కొండలు కరెక్ట్గా ఉండాలి. ఆలోచించే వ్యక్తికి దాని రిజల్ట్ ఏంటి అనేది మనకి ఎంతసేపు ఏంటంటే ఆలోచించిన దాన్ని ఎలా అందుకోవాలి, ఎలా రిజిస్టర్ చేయాలి అనుకుంటారు, కానీ దాని అంతిమ విషయం గురించి అతనికి ఎరుక అనేది ఏమాత్రమూ ఉండదని చెప్పి తెలియజేస్తారు. కానీ ఆధ్యాత్మిక ధ్యానంలో ఏమవుతుందంటే ఈ ధ్యానం మొదట్లోనే ఉద్దేశపూర్వకంగా ఉంటుంది. కర్తల గురించి కర్త ఎంతసేపు కూడా అంతిమ ఫలితాన్ని గురించి ఎరుక అక్కడ ఉంటుంది అని చెప్పేసి అక్కడ తెలియజేస్తారు. అంటే ఏంటంటే మామూలుగా ఆలోచించేటువంటి ఆలోచన ధ్యానం అని చెప్పుకున్నాం కదా, అక్కడ ఏమవుతుందంటే ఏ విధమైనటువంటి అంతిమ ఫలితాన్ని గురించి ఎరుక ఏముండదు, బ్రెయిన్గా ఆలోచించడమే సరిపోతుంది. కానీ ఆధ్యాత్మిక ధ్యానం అట్లా కాదు, అంతిమ ఫలితాన్ని గురించి ఆలోచించమనేది అక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తారు. ఈ ధ్యానం అంటే మామూలుగా వివిధ రీతుల్లో సాగేటటువంటి ధ్యానం యొక్క అంతిమ ఫలితమే ఈ ఆధ్యాత్మిక ధ్యానం అన్నారు. దాని కొనసాగింపే అంటే ఏంటి, సాధారణంగా చేసేటువంటి ధ్యానం ఏమవుతుందంటే కొంత స్థితికి నాకు ఒక సందిగ్ధావస్థను తీసుకొస్తుంది. అక్కడ ఏమవుతుంది, అక్కడ ఆధ్యాత్మిక ధ్యానం అని అక్కడ వస్తుందని తెలియజేస్తారు. అంటే ఈ సాధారణ ధ్యానము చివరిదాకా నేను తీసుకెళ్ళలేదు, ఎక్కడైతే ఇప్పుడు నేను డైలమాలో పడేస్తుందో అక్కడ ఆధ్యాత్మిక ధ్యానం అనేది అక్కడ నీకు ఉద్భవిస్తుందని తెలియజేస్తూ, అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఒక ఆధ్యాత్మ లక్ష్యాన్ని ఒకదాన్ని ఏర్పరచుకుంటావు, ధ్యాన వస్తువులు ఒకదాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటావు అని చెప్పేసి తెలియజేస్తూ, అంతకుముందు చేసేటటువంటి ధ్యానాన్ని కూడా నువ్వు కొంతవరకు మాడిఫై చేసుకుంటావు అని చెప్పి తెలియజేస్తాను. అంటే నేను బ్లైండ్గా నువ్వు ధ్యానం మొదలుపెట్టిన దానికి ఆధ్యాత్మికంగా ధ్యానం చేసేదానికి ఉండేటువంటి మార్పు గురించి కూడా తెలియజేస్తూ, ధ్యానం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ ధ్యానము, రెండోది ప్రత్యేక ధ్యానం అని తెలియజేస్తూ, ఈ సాధారణ ధ్యానం ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక సత్యాన్ని గురించి ఎంతసేపు వంట పట్టించుకోవటమే దాని పని. అంటే ప్రాక్టికాలిటీ తక్కువ అనమాట. ఆధ్యాత్మిక సత్యాలను చదవటం, దాన్ని వంట పట్టించుకోవటం, దాన్ని అవగాహన చేసుకోవటం, అర్థం చేసుకోవటం వరకే సాధారణ ధ్యానం ఉంటుంది. కానీ ప్రత్యేక ధ్యానంలో ఎలా ఉంటుందంటే అనుభవానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక అంశాన్ని మనసు తదేకంగా లగ్నమై ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఆధ్యాత్మిక అనుభవానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎంతసేపు కూడా ఆలోచిస్తూ తనదిగా చేసుకోవడం, అనుభవాలను చేసుకోవడం అనేది ప్రత్యేక ధ్యానంలో ఉంటుందని చెప్తూ, మరి సాధారణ ధ్యానం అంటే ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవటమేనా, మరి మామూలుగా ఆధ్యాత్మికంగా అవగాహన వాళ్ళు ప్రాపంచికంగా ఉండే వ్యక్తులు చేసే ధ్యానానికి తేడా ఏమిటంటే ఈ సాధారణ ధ్యానంలో వాళ్ళు ఎలా చేస్తారంటే మనసు యొక్క పరిధిని, మనసు యొక్క ఆలోచన ధోరణిని ఎంతసేపు ఆధ్యాత్మిక సత్యముల వైపు మళ్ళిస్తూ ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేసేటటువంటి జ్ఞానులుంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ సత్యాలను తెలుసుకుని వారు విజ్ఞానవంతంగా దానిని వినియోగించుకుంటారు అని చెప్పి తెలియజేస్తారు. సాధారణ ధ్యానమైనా కూడా ప్రాపంచిక ధ్యానం చేసేటువంటి వాళ్ళకన్నా కూడా ఇంకా ఎంతో మెరుగైనదని చెప్తూ వీళ్ళు ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుంటారు. ఇంకా పెద్దలు చెప్పినటువంటి జ్ఞానం చెప్పినటువంటి దాన్ని చక్కగా విజ్ఞానవంతంగా వినియోగించుకుంటారని చెప్తున్నారు. ఇది సాధారణ ధ్యానం. మరి ప్రత్యేక ధ్యానం అన్నారు కదా, దాని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బుద్ధికి సంబంధించినటువంటి అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఇందాకేమో చదవడం అవగాహన వరకే ఉంది, ఇప్పుడు ఇంక అంతగానే బుద్ధికి సంబంధించినటువంటి అవగాహన ఎక్కువగా ఉంటుంది. మానసిక క్రమశిక్షణ అనేది అలవడుతుంది అని తెలియజేస్తూ, అంతకుముందు అవ్యక్తంగా ఉండే
కూడా చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక ధ్యానం అన్నారు. ధ్యానం అనేటువంటిది గురుదేవులు ఫైనల్లో ఇచ్చినటువంటి ఏంటంటే సోహం ధ్యానం. ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఇది గమ్యానికి సంబంధించినటువంటి ధ్యానము అంటారు. అంటే సోహం ధ్యానం అంటే గురుదేవుడు కిందికి తెలియజేస్తూ ఈ మేల్కొలకు సంబంధించినటువంటి చైతన్యం అంతర్ముఖం అయిన తర్వాత అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్, తర్వాత నిర్వాణకి చేరిన తర్వాత నేను ఆత్మనై ఉన్నాను అనేటువంటి అనుభవం నుంచి మళ్ళీ కాన్షియస్ అవేర్నెస్ తోటి ఈ అనుభవాన్ని మేల్కొల్పే ఆధ్యాత్మిక మేల్కొల్పే అనుభవాన్ని అనుభవించేటువంటి స్థితే సోహం ధ్యానము అన్నారు. అంటే భగవంతుడు ఉన్నాడు, వారి మెహర్ బాబాయే మానవ గొప్పదారియే అవతరించిన భగవంతుడు. ఈ చరాచరాత్మకమైన యావత్ భౌతిక సూక్ష్మ మానసిక దైవిక అంతా మెహర్ బాబాయే. అది ఆధ్యాత్మిక సత్యం. అంతా మెహర్ బాబాయే, సర్వం మెహర్ బాబాయే. అతి అంటే అతి బాబాయం నేను ఉన్నాను. అది అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. బాబాయందు ఉనికి కలిగి ఉన్న నాలో అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్, అతి బాబా అంతా తానే ఉన్నటువంటి బాబా నిజస్థితి కలిగి ఉన్నది. అంటే నాలో ఆత్మకు ఆత్మగా ఉండేటువంటి స్థితి ఉన్నది. ఈ సత్యానుభవ సంబంధమైన గురుకును అనుభవింపజేసేదే మెహర్ చైతన్యము. ఆ చైతన్యమే నేను. అది కాన్షియస్ అవేర్నెస్. అంటే ఆధ్యాత్మిక మేల్కొలుపు పొందినటువంటి వ్యక్తి పొందినటువంటి చైతన్యమే మెహర్ చైతన్యము అన్నారు గురుదేవుడు. నేను మేల్కొన్నాను అని జీవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క చైతన్యం ఏ చైతన్యము అంటే మెహర్ చైతన్యము, మెహర్ కాన్షియస్నెస్. అదే నేనై ఉన్నాను అనేటువంటి అనుభవం. నిర్మాణంలో సూపర్ కాన్షియస్నెస్ అనుభవం అనుభవిస్తాడు. దిగి వచ్చిన తర్వాత కాన్షియస్ అవేర్నెస్ అనేటువంటిది మెహర్ చైతన్యము. అది గురుదేవుడు తెలియజేసింది. ఇది స్పెషలైజ్డ్ ఫైనల్ నిర్దేశించినటువంటి గమ్యానికి సంబంధించినటువంటి సోహం ధ్యానము. కొంతమంది అడిగారు కాన్షియస్ అవేర్నెస్ అంటే ఏమిటంటే అడిగితే గురుదేవుడు స్పష్టపరిచారు. అది మెహర్ చైతన్యము. ఆ చైతన్యం నువ్వై ఉంటావు. సర్వము ఆ పై యొక్క అంతా బ్రహ్మానుభవం యొక్క అనుభవంలో నువ్వు అనుభవిస్తూ ఉంటావు అని అది స్పెషలైజ్ అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే మెహర్ బాబాయే భౌతిక సూక్ష్మ మానసిక దైవిక అంతా మెహర్ బాబాయే. అతి బాబాయందు నేను ఉన్నాను అనేటువంటిది అవేర్నెస్ కాన్షియస్. అంటే సర్వము తానే ఉండేటువంటి అంత కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ లో నేను ఉన్నాను. ఈ సముద్రంలో నేను బిందువునై ఉన్నాను. అది అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ బిందులో కూడా ఈ సముద్రం ఉంది. అది అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ అనుభవాన్ని అనుభవింపజేసేటువంటిది కాన్షియస్ అవేర్నెస్. అది గురుదేవుడు తెలియజేస్తారు. మేల్కొలుపు అనేటువంటి సోహం ధ్యానంలో ఇచ్చేసాను అన్నారని గురుదేవుడు అంటాను. ఈ అవేర్నెస్ ఆఫ్